పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ఈరోజు విజయనగరానికి పార్లమెంట్ సీట్ తరఫున కాంగ్రెస్ పార్టీ నుండి అలాగే సిపిఐ సిపిఎం పార్టీల నుండి ఆమ్ ఆద్మీ పార్టీల నుండి ఇండియా కూటమి నుండి నాకు ఎంపీ అభ్యర్థిగా శర్మిలా మేడం గారి యొక్క ఆశీస్సులతో ఒక పార్లమెంట్ అభ్యర్థిగా అవకాశం కల్పించడం జరిగింది. దానికి సందర్భంగాను ఈరోజు సిపిఐ నాయకులు ముఖ్యంగా కామేశ్వరరావు గారు, అలాగే సిపిఎం నాయకులు సూర్యనారాయణ గారు, అలాగే ఉమ్మి రమణ గారు, అలాగే మన సీనియర్ నాయకులు జమ్ము ఆదినారాయణ గారు కాంగ్రెస్ పార్టీ నుండి, డోల శ్రీనివాస్ గారు, అదేవిధంగా మన శ్రీనివాస్ గారు కూడా, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి ఈ యొక్క నా ఆహ్వానం మేరకు ఈ సమావేశానికి వచ్చినటువంటి నా మిత్రులు, నా పత్రికా మిత్రులు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏదైతే ఈ దేశంలో నడుస్తున్నటువంటి నియంత పాలన దాన్ని చరమగీతం పాడాలి అంటే పార్లమెంట్ అనేది చాలా ముఖ్యమైన ప్రదేశం. ఆ యొక్క ప్రదేశానికి మన జిల్లా తరపు నుండి నాకు అవకాశం కలిగింది. ఏదైతే మనం చూస్తున్నామో అటు కూటమి అభ్యర్థి అయినటువంటి ఆ యొక్క వ్యక్తి ఏదైతే ఇప్పుడు రాష్ట్ర పరిపాలన చేస్తుందో ఆ యొక్క అభ్యర్థి ఆల్రెడీ ఎన్నుకోవడం ప్రజలు జరిగింది. ఎన్నుకున్న గత 5 ఏళ్ల నుంచి కూడా ప్రజల్లో ఏ విధంగా తిరిగారు, ప్రజల సమస్యల పట్ల ఆయన పార్లమెంట్లో ఏ విధంగా గలం విప్పారో ఈ పత్రికా ముఖంగా ప్రతి ఒక్క మన జిల్లాలో ఉండేటటువంటి ప్రతి ఓటర్ మహాశయాన్ని నేను అడుగుతున్నా. 5 ఏళ్ళు గడిచాయి. ఈ 5 ఏళ్లలో కనీసం నాకు తెలిసి 20% మందికి కూడా ఆయన పేరు తెలియనటువంటి దుస్థితి. ఈరోజు ఇంకొక కూటమి అభ్యర్థి బీజేపీ, జనసేన, టీడీపీ అభ్యర్థి ఎవరో అన్నది కూడా చాలామంది ప్రజల్లో తెలియదు. వీళ్ళు తెలియకపోగా రేపు పార్లమెంట్లో ఏదైనా తప్పు చేసి ఏ యొక్క అటు సైకిల్ గుర్తు కానీ లేదా ఇటు ఫ్యాన్ గుర్తుకు కానీ ఓటేసి పార్లమెంట్ పంపిస్తే మీ దగ్గరికి వచ్చి మీ సమస్యలను కానీ తెలుసుకుంటారా అని ఈ జిల్లాలో ఉండేటటువంటి ప్రతి ఒక్క పర్సన్ కూడా ఆలోచించాల్సిందా బానవి. నాకు ఎందుకు ఓటేయాలనే విషయం కూడా నేను చెప్తున్నాను. నేను ఒక రైతు కుటుంబం నుండి వచ్చాను. ప్రజా సమస్యల్ని విన్నాను. ప్రజల యొక్క సాధక బాధకాలని అర్థం చేసుకునేటటువంటి మనస్తత్వంలో కలిగి ఉన్న వ్యక్తిని. ఏదైనా పార్లమెంట్కి పంపించేటటువంటి వ్యక్తి ఈరోజు మన పిల్లల భవిష్యత్తును మార్చడానికి చాలా అవకాశం ఆయుధం. విద్య, ఉద్యోగ, ఉపాధిల్లో ముఖ్యంగా పాత్ర పోషించడంలో పార్లమెంట్లో మన గలం విప్పి మన జిల్లా సమస్యల్ని తెలియపరచడంలో కూడా చాలా ముఖ్యమైన పాత్ర ఈ యొక్క పార్లమెంట్ క్యాండిడేట్. దాన్ని ఉద్దేశించి మీరందరూ కూడా ఇటువైపు తెలుగుదేశం అభ్యర్థికి కానీ అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి కానీ ఓటు వేస్తే ఆ రెండు ఎవరు గెలిచినా సరే మీరు కేంద్రంలో పంపించేది భారతీయ జనతా పార్టీకి మాత్రమే పంపిస్తారు తప్ప ఇక్కడ ఎన్నుకున్నటువంటి నాయకులు కాదు. మీకు దీని వ్యతిరేకంగా మీ అందరి సమస్యల్ని మళ్ళీ పట్టించుకునే విధంగా రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వాన్ని, ఖర్గే గారి యొక్క నాయకత్వాన్ని, మన రాష్ట్ర ఏదైతే రాజశేఖర్ రెడ్డి గారి యొక్క ముద్దుబిడ్డ రాజశేఖర్ రెడ్డి గారి యొక్క ఆచరణలు అనుచరులతో అన్నింటిలో కూడా ఆశయాలను నెరవేర్చేటటువంటి ముఖ్య నాయకురాలు మా శర్మిలా రెడ్డి గారు. ఆవిడ ఏదైతే రాజన్న పరిపాలన 2004 నుంచి మనం ఎప్పటి నుండైతే చూసామో అది దశ దిశ దేశ రాజకీయ చరిత్రనే మార్చే విధంగా ఆయన పరిపాలన సుపరిపాలన ఇవ్వటం అనేది జరిగింది. ఆ పరిపాలన మళ్ళీ ఆ యొక్క విధానం మళ్ళీ మన రాష్ట్రంలో జరగాలి అంటే శర్మిలా రెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని బలపరచాల్సిందిగా ఈ జిల్లా ప్రజలందరినీ కూడా ఈ పత్రికా ముఖంగా నేను కోరటం జరుగుతుంది. అదేవిధంగా మన రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ అనేది రావాలి అంటే కేవలం కాంగ్రెస్ పార్టీ ఈ ఇండియా కూటమితో మాత్రమే సాధ్యమవుతుందని ఈ సమావేశం ముఖంగా నేను తెలియపరిచేస్తున్నాను. గడిచిన 10 ఏళ్ల నుంచి రాష్ట్ర పరిస్థితి ఆర్థికంగాను అన్ని వ్యవస్థల్లో కూడా నిర్వీర్యం అయిపోతుంటే ఇటు కేంద్ర ప్రభుత్వానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ని పట్టించుకునే దుస్థితి లేదు. ఈ 5 కోట్ల మంది యొక్క భవిష్యత్తుని ఏ విధంగా ఏ గాలిలో పెట్టారో కూడా ఈ యొక్క మీ అందరికీ కూడా ఆలోచించుకొని మీ ఒక ఓటును వేయండి.
దయచేసి నా జిల్లా ప్రజలందరికీ నేను కోరేది ఏంటంటే ఈ ఒక్కసారి అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కేంద్రం నుండి నాకు అవకాశం కలిగింది. మన జిల్లా దిశ నిర్దేశం భవిష్యత్తు నేను పార్లమెంట్లో పిలిపించాలి అనుకుంటే మీ యొక్క ప్రతి ఒక్కరి ఓటు కూడా నాకు చాలా అవసరం. ఈ యొక్క ఓటు నాకే కాదు, మన జిల్లాలో ఉండేటటువంటి ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి, నిరుద్యోగుడికి, ఉపాధి లేని వాళ్ళకి ఈ యొక్క ఏదైతే ఈ యొక్క సంస్కృతిని ఈ యొక్క సెక్యులర్ కంట్రీని, ఈ సెక్యులర్ కంట్రీ వ్యవస్థని దాన్ని నిర్వీర్యం చేసే దిశగా ఆలోచించేటువంటి వ్యతిరేక చర్యల్ని మనం నిరూపించుకోవాలి అనుకుంటే కాంగ్రెస్ పార్టీ గుర్తుపై మీ బొబ్బులి శ్రేణులను గెలిపిస్తే మీ తరపున నేను ప్రజాగలంగా